బైబిల్ కోర్స్ పాడతారు అందులో బైబిల్ తెలుగు తెలుగు సరే సమయం లేదు కాబట్టి శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ ఉత్తమ పుస్తక ಓದಿದ್ದೀರಾ? ನಿನ್ನ ಹತ್ರ ಬೈಬಲ್ ಇಲ್ಲಲ್ಲ, ಮನೇಲಿ ಇಲ್ಲಲ್ಲ. ಓಕೆ, ಪ್ರೇರ್ ಮಾಡು, ದೇವರು ನಿನಗೆ ಬೈಬಲ್ ಕೊಡ್ತಾರೆ. ಓಕೆ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು, ದೇವರು ನಿನಗೆ ಬೈಬಲ್ ಕೊಡ್ತಾರೆ. సరే, ఈ యొక్క దినము ఒక విషయము మనం తెలుసుకుందాం. ಇವತ್ತಿನ ದಿನ ನಾವೊಂದು ವಿಷಯವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఈ దినము తెలుసుకున్నటువంటి విషయము, ఈ ದಿನ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುವ ವಿಷಯ అది దేవుని రాకడకు సూచన ఉన్నది. ಅದು ನಮ್ಮ ದೇವರನ ಅದು ನಮ್ಮ ದೇವರ ಬರುವಣಿಗೆಗೆ ಸೂಚನೆಯಾಗಿದೆ. అది చాలా ప్రాముఖ్యమైనది. అది బహಳ ప్రాముఖ్యವಾಗುತ್ತದೆ. ఈ లోకములో దేవుని రాకడ కొరకు అనేకమైన విషయాలు జరుగుతున్నాయి. ಈ ಲೋಕದಲ್ಲಿ ದೇವರ ಬರುವಣಿಗೆ ಸೂಚನೆ ಪಟ್ಟಿದ್ದು ಬಹಳ ವಿಷಯಗಳು ನಡೆಯುತ್ತಿದ್ದಾವೆ. ರಾಜ್ಯಾల మీదకి రాజ్యాలు, ರಾಜ್ಯದ ಮೇಲೆ ರಾಜ್ಯಗಳು, ప్రజల పైన ప్రజలు, ಜನರ ಮೇಲೆ ಜನರು, అంటే దేశాల మీదకి దేశాలు వస్తున్నాయి. ದೇಶದ ಮೇಲೆ ದೇಶಗಳು ಯುದ್ಧಕ್ಕೆ ಹೋಗುತ್ತಿದ್ದಾವೆ. నేపాల్లో ప్రజల మీదకి ప్రజలు, ನೇಪಾಳದಲ್ಲಿ ಜನರ ಮೇಲೆ ಜನರು, రాజ్యాల మీదకి రాజ్యాలు, ರಾಜ್ಯ ಮೇಲೆ ರಾಜ್ಯಗಳು, ఈ రీతిగా ఆఖరి దినాల్లో సూచనలు వస్తున్నాయి. ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಕೊನೆಯ ದಿವಸಗಳಿದ್ದೀವಿ ಅಂತ ಸೂಚನೆಗಳು ಬರುತ್ತಿದ್ದಾವೆ. ఎర్రపేయ దొరికింది, కెంపు అసు, ఇది ఏమంటు దూడనేమంటు అసు మగం చిక్కదని, ಕೆಂಪು ಕರುವು దొరికింది, ಸಿಕ್ಕಿತು. అది దేవునికి బలికి అవసరం, ಅದು ದೇವರಿಗೆ ಬಲಿಗೆ ಅವಸರ. అది చాలా ప్రాముఖ్యమైనది, ಅದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. ಎರಡನೇದು, దేశాలు సమకూర్చబడుతున్నాయి. యూద దేశము, ఇస్రాయల్ దేశము, ದೇಶಗಳು ಸಮಕೂರಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದಾವೆ. ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶ, ಯೂದ ದೇಶ. చెదిరిపోయిన వారు, ಚದರಿ ಹೋದವರು, నలుమూలల చెదిరిపోయిన వారు, ನಲ್ಮೂಲಗಳಲ್ಲಿ ಚದರಿ ಹೋದವರು, వాళ్ళు తిరిగి సమకూర్చబడుతున్నారు. ಅವರು ಮತ್ತೆ ಬಂದು ಸಮಕೂರಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದಾರೆ. ఎన్నో సంవత్సరాల తర్వాత, ಎಷ್ಟೋ ವರ್ಷಗಳ ನಂತರ నతానేల్ వాళ్ళ రాష్ట్రపతి అంటున్నాడు, ఇస్రాయల్ దేశపు రాష్ట్రపతి, ಅವರ ರಾಷ್ಟ್ರಪತಿ ನತಾನೇಲ್ ಅವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ఎవరు అడిగిండ్రు, నీ యొక్క టెరిటరీకి పత్రాలు ఉన్నాయా అని. ಅವ್ರು ಯಾರು ಕೇಳಿದ್ರು, ನಿನ್ನ ಟೆರಿಟರಿಗೆ ಪತ್ರಿಕೆಗಳಿದಾವಂತ, నీ యొక్క భూమికి పత్రాలు ఉన్నాయని, ನಿಮ್ಮ ಭೂಮಿಗೆ ಪತ್ರಗಳಿದ್ದಾವೆ ಅಂತ ಕೇಳಿದ್ದಾರೆ. ఆయన అన్నాడు, ಅವ್ರು ಹೇಳಿದೇನಂದ್ರೆ, అన్ని బైబిల్ ఉన్నాయి, అన్ని మా పత్రాలే అని. ಎಷ್ಟು బైబిల్ ఇదావే అವೆಲ್ಲ ನಮ್ಮ పత్రిಕೆಗಳು, నమ్మవే. మీరు చూడండి, ನೀವು ಬೇಕಾದ್ರೆ ನೋಡಿರಿ, మా దేశం మాకు ఇవ్వబడినది ఎంత ప్రదేశమో మీరు చూడండి అని. ನಮ್ಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದ ಎಷ್ಟು
ಪ್ರದೇಶವೋ ನೀವು ನೋಡಿರಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. అందుకే మేము ప్రయత్నిస్తున్నాం తిరిగి మా దేశాలను తీసుకునేదానికి. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಿದ್ದೇವೆ ತಿರುಗಿ ನಮ್ಮ ದೇಶವನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಂತ. ఇది ఆఖరి రోజులకు సూచన. ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಕೊನೆಯ ದಿನಗಳ ಸೂಚನೆ. అంతేకాదు ಅಷ್ಟೇ ಅಲ್ಲ, దేవుని యొక్క రాజ్యము కట్టబడకూడదని సాతాను ఎంతో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు, ದೇವರ ರಾಜ್ಯ ಕಟ್ಟಲ್ಪಡಬಾರದಂತೂ ಸೈತಾನನ್ನು ಮಾಡುತ್ತಿರುವ ಬಹಳ ಕ್ರಿಯೆಗಳು, మృత్యు దూత తిరుగుతున్నటువంటి పరిస్థితులు, ಮರಣ ದೂತ ಅಡ್ಡಾಡುತ್ತಿರುವ ಪರಿಸ್ಥಿತಿಗಳು, ఇది చాలా కఠినమైంది. ಇದು ಬಹಳ ಕಠಿಣವಾದದ್ದು. మేము ప్రకటన గ్రంథం ధ్యానించినప్పుడు, ನಾವು ಪ್ರಕಟಣೆಯ ಗ್ರಂಥ ಜ್ಞಾನ ಮಾಡುತ್ತಿರುವಾಗ అనేకమైన విషయాలు ప్రభు మాకు బోధిస్తున్నాడు. ಅನೇಕವಾದ ವಿಷಯಗಳು ಕರ್ತನು ನಮಗೆ ತೋರಿಸುತ್ತಿದ್ದಾರೆ. ప్రభు వాక్యం గురించి చెప్పబడుతుంది. ప్రభు ఒక ಕರ್ತನ ವಾಕ್ಯ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఆయన గురించి వివరింపబడుతుంది. ಅವರ ಬಗ್ಗೆ ವಿವರಣೆ ಮಾಡಲಾಗಿದೆ. ఆఖరి దినాల్లో ఉన్నాం, ಕೊನೆಯ ದಿನಗಳಿದ್ದಾವೆ, సిద్ధపాటులో ఉండాలి, ಸಿದ್ಧರಾಗಿರಬೇಕು. ఈ లోకములో అందరూ చెడిపోయినా కూడా, ఈ లోಕದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೆಟ್ಟೋದ್ರು, అందరూ పాడైనా కూడా, ಎಲ್ಲರೂ ಕೆಟ್ಟೋದ್ರು, నువ్వు మాత్రము నీతిపరునిగా నిలబడిపోవాలి. ನೀವು ಬಂದ್ಬಿಟ್ಟು ನೀತಿమంతರಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. దేవుని వాక్యం రాయబడుతుంది. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇద్దరు పొలంలో పనిచేస్తుంటారు, ಇಬ್ಬರು ಹೊಲದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ, ಇಬ್ಬರು ಹೊಲದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ಒಬ್ಬರು ಎತ್ತಲ್ಪಡ್ತಾರೆ, ಒಬ್ಬರು ಬಿಟ್ಟುಬಿಡ್ತಾರೆ. ఆ రీతైన పరిస్థితులు ఈ దినాల్లో ఉంది. ಆ ರೀತಿಯಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಈ ದಿನದಲ್ಲಿ. దేవాతి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ದೇವರಾದ ದೇವರು ಯಾವಾಗ ಬರ್ತಾರೆ రాబోతున్నాడు. ಕಳ್ಳನ ಹಾಗೆ ಬರಬಹುದು. నీకు చెప్పి రాడు, ನಿಮಗೆ ಹೇಳಿ ಬರಲ್ಲ. మొన్నటి దినం ఒక సూచన జరిగింది. ಗತ ದಿನಗಳಲ್ಲಿ ಒಂದು ಕ್ರಿಯೆ ನಡೀತು. ఏం నడితు? చంద్రను కెంపు ఆద. ಏನ್ ನಡೀತು? చంద్రను ಕೆಂಪನಾದ. చంద్రుడు ఎర్రగా అయిపోయాడు, చంద్రను ಕೆಂಪಗಾದ. ఇది ఆఖరి దినాల యొక్క సూచన. ಇದು ಕೊನೆಯ ದಿನಗಳ ಸೂಚನೆ. ఇది ఊరికేనే నేను చెప్పే మాట కాదు కానీ, ಇದು ನಾನು ಸಹಜವಾಗಿ ಹೇಳುವ ಮಾತುಗಳಲ್ಲ. యొక్క ప్రవక్తలు వేలాది దినాల క్రితమే వాళ్ళు ప్రవచిస్తూ వచ్చారు. ದೇವರ ಪ್ರವಾದಿಗಳು ಬಹಳ ಸಾವಿರಷ್ಟು ದಿನಗಳ ಹಿಂದೆ ಪ್ರವಚನ ಮಾಡಿದ ವಿಷಯಗಳು. ఆ ప్రవచనాలు నెరవేరబోతున్నాయి. ఆ ప్రవచనಗಳು నెరవేరಲ್ಪಟ್ಟಲಾಗಿದೆ. నిన్న జరిగిన ఆ చంద్రుని గ్రహణము, నిన్ನೆ ನಡೆದ ಚಂದ್ರಗ್ರಹಣ, అది ಕೆಂಪು, ಕೆಂಪು ರಕ್ತ గ్రహణ అని, ఎర్ర రక్తపు గ్రహణము అని చెప్పబడుతూ వచ్చింది. ಅದಕ್ಕೆ ಕೆಂಪು ರಕ್ತ ಗ್ರಹಣ ಅಂತ ಹೆಸರು ಬಂದಿದೆ. ఈ లోకంలో ఉన్న వారికి అదేదో ఒక వింతగా కావచ్చు, ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವವರಿಗೆ ಅದೇನೋ ಒಂದು ವಿಂತ ಆಗಿ ಅನ್ಸಬಹುದು, విచిత్రవాద అనిపించಬಹುದು. ఈ లోకంలో ఉన్న వారికి అదేదో వచ్చిన దాని వలన శాపం వస్తుంది అనుకోవచ్చు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವವರಿಗೆ ಅದು ಬಂದ ಕಾರಣ ಏನೋ ಶಾಪ ಬರುತ್ತೆ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳಬಹುದು. అయితే దేవాతి మీద నమ్మకం ఉంచినటువంటి మనకు, ಆದ್ರೆ ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟ ನಮಗೆ, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణమైన దానికి ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ಯೇಸುಕ್ರಿಸ್ತರು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದು ಆ ಸಿಲ್ವ ಮರಣ ಹೊಂದಿದ ಕಾರಣ ಒಂದು ಬಹಳ ದೊಡ್ಡ ಕ್ರಿಯೆ ನಡೆಯಲ್ಪಡುತ್ತೆ ನಮಗೆ ಸೂಚನೆ. ఎందుకంటే ಏಕೆಂದ್ರೆ ఏది ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆయన ఇష్టపడ్డాడో, ಏನಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಪರಲೋಕ ನಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ ಇಷ್ಟಪಟ್ಟನು. ఆ ఒక క్రియ జరగబోతుంది, ఆ ಒಂದು ಕ್ರಿಯೆ ನಡೆಯುತ್ತೆ. ఇవన్నీ సూచనలే, ಇವೆಲ್ಲ ಸೂಚನೆಗಳೇ. దేవుడు ఆయన ఊరికేనే రాడు. ದೇವರು ಆತನು ಹಾಗೆ ಬರುವುದಿಲ್ಲ. ఎందుకంటే ಏಕೆಂದರೆ ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు, ಈ ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಇದ್ದವಾಗ, సిలువ వేసేదానికన్నా ముందు, ಸಿಲುಬೆ ಹಾಕಲ್ಪಟ್ಟಕನ ಮುಂಚೆ, ఆ వ్యక్తి ఆయన పిలాతు అంటున్నాడు, ಆವಾಗ ಪಿಲಾತ್ ಹೇಳೋದೇನಂದ್ರೆ, నేను నిన్ను రక్షించడానికి నాకు ఐ హావ్ అథారిటీ టు ఎస్కేప్ ఫ్రమ్ ద క్రూసిఫైడ్. ನನ್ನ ಹತ್ರ ನಿನ್ಗೆ ಕಾಪಾಡೋದಕ್ಕೆ ಅಧಿಕಾರವಿದೆ. నేను నిన్ను రక్షిస్తాను, ನಾನು ನಿನಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡುತ್ತೇನೆ. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా అన్నాడు. ಅವಾಗ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಹೀಗೆ ಹೇಳಿದ್ರು. ನಾನು ಅನ್ಕೊಂಡ್ರೆ 7 వ్యూహ సైన్యం ఇక్కడికి వస్తది. ನಾನು ಅನ್ಕೊಂಡ್ರೆ ವ್ಯೂಹ ಸೈನ್ಯವು ಇಲ್ಲಿ ಬರುತ್ತೆ. ఇంచుమించు 72,000 మంది.
ఇంచుమించు 72,000 జనాంగ. ఒక దూతకు 1,84,000 మందిని కనురెప్పలు చంపేస్తది. ಒಂದು ದೂತೆ ಬಂದ್ಬಿಟ್ಟು 1,84,000 ಜನಗಳನ್ನು ಒಂದು ಕಣ್ಣಾಗಿ ಮುಚ್ಚಿ ತೆಗೆದು ಕಣ್ಣಿ ರೆಪ್ಪೆಯಲ್ಲಿ ಹಿಂಗೆ ಒಡೆದೋಗುತ್ತೆ ಒಂದು ದೂತನು ಕಣ್ಣು ಮುಚ್ಚಂಗ್ ತೆಗೆಯೋದ್ರಲ್ಲಿ ಒಂದು ದೂತನು 1,84,000 ಜನರನ್ನು ಕೊಂದು 72,000 ಮಂದಿ అంటే అందరూ 78 ಅಂದ್ರೆ ಎಷ್ಟು? ఆ దేశం ఒక సెకండ్ లో కనపడదు. ఆ దేశం ಒಂದು క్షణంలో కానుವುದಿಲ್ಲ. అటువంటి దేవాది దేవుడు రావాలంటే ఊరికేనే రాడు. ಅಂತ ದೇವನಾದ ದೇವರು ಬರ್ಬೇಕಂದ್ರೆ ಸಾಮಾನ್ಯವಾಗಿ అనేకమైన సూచన క్రియలు జరగాలి, అనేకವಾದ ಸೂಚನ ಕ್ರಿಯೆಗಳು ನಡೆಯಬೇಕು. ಏಕೆಂದ್ರೆ తన పిల్లలు తన మక్కలు వాళ్ళు రక్త మాంసంలో ఉన్నారు, ಅವರು ರಕ್ತ ಮಾಂಸಗಳಲ್ಲಿದ್ದಾರೆ, వాళ్ళు పాపములో ఉంటూ వచ్చారు, ಅವರು పాపದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. సాతాను ప్రతి క్షణము వాళ్ళని పాపములో నడిపించాలని ఇష్టపడుతుంది. సాతాను ప్రతి క్షణ ಅವರನ್ನು ಪಾಪದಲ್ಲಿ ನಡೆಸಲು నా పిల్లలు బలహీనులు అనుకొని, ನನ್ನ ಮಕ್ಕಳು ಬಲಹೀನ ಅನ್ಕೊಂಡು ఆయన అనేకమైన సూచనలు చూపిస్తున్నాడు. ಅವರು ಬಹಳ ಸೂಚನೆಗಳನ್ನು ತೋರಿಸುತ್ತಿದ್ದಾರೆ. దేవుని యొక్క పిలుపు ಇದು ದೇವರ ಒಂದು రక్త చంద్ర గ్రహణము జరుగుతూ వచ్చింది. రక్త చంద్ర గ్రహణము ನಡೆಯುತ್ತಿದೆ. ఎక్కడ రాయబడినదంటే బైబిల్లో, బైబిల్ ఎಲ್ಲಿ బರೆయాలి? యోవేల్ రాసిన పత్రిక, యోవేల్ పుస్తక 2వ అధ్యాయం 31వ వచనం, 2ನೇ ಅಧ್ಯಾಯ 31ನೇ ವಚನ. ಸೂರ್ಯನು ಕತ್ತಲಾಗುವನು, ಆಮೇಲೆ ಚಂದ್ರನು ರಕ್ತವಾಗುವನು. ಆದರೂ ಯೆಹೋವನ ನಾಮವನ್ನು ಹೇಳಿಕೊಳ್ಳುವವರೆಲ್ಲರಿಗೆ ರಕ್ಷಣೆಯಾಗುವುದು. ಯೆಹೋವನು ತಿಳಿಸಿದಂತೆ ಸಿಯೋನ್ ಪರ್ವತದಲ್ಲಿಯೂ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿಯೂ ಅನೇಕರು ಉಳಿದಿರುವುದಿಲ್ಲ. ಯೆಹೋವನು ಕರೆಯುವ ಜನಶೇಷದಲ್ಲಿ ಅವರು ಸೇರಿದವರಾಗಿರುವರು. ಜನಶೇಷములో వాళ్ళు సేరిన వారైతారు. ಜನಶೇಷದಲ್ಲಿ ಅವರು ಸೇರಿದವರಾಗಿದ್ದಾರೆ. ఏమైతుందంటే యెహోవా భయంకరమైన మహాదినము రాకముందు ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಯೆಹೋವನ ಭయంಕರವಾದ ಬರುವವನಿಗೆ ಬರೋಕಂದ್ರ ಮುಂಚೆ ఇవన్నీ కూడా జరుగుతాయి, ಇವೆಲ್ಲ ನಡೆಯುತ್ತವೆ. చూడండి, దేవుని వాక్యమే తేటగా రాయబడుతుంది. ನೋಡಿರಿ, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, స్పష్టంగా తెలుపబడుతుంది, ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಯಲ್ಪಟ್ಟಿದೆ. సూర్యుడు తేజోహీనుడవుతాడంట, సూర్యను కత్తల ఆగువనంతే. అంతేకాదు, అಷ್ಟೇ ಅಲ್ಲ, చంద్రుడు రక్తవర్ణమైతాడు, చంద్రుడు రక్తహీననాగువను. దీనికి కారణం ఏంటంటే, ಇದಕ್ಕೆ ಕಾರಣವೇನೆಂದರೆ తీర్పుకు సూచన, ಇದು ತೀರ್ಪುಗೆ ಸೂಚನೆ. రక్తవర్ణపు చంద్రుడు, రక్తహీన చంద్రను దేవుని గొప్ప దినాలను సూచిస్తుంది. ದೇವರ గొప్ప దినಗಳನ್ನು మనకొక హెచ్చరిక, నಮಗೆ ಒಂದು ಎಚ್ಚರಿಕೆ. అంతేకాదు, ಅಷ್ಟೇ ಅಲ್ಲ, పాపం పెరుగుతా ఉంది, ಪಾಪ ಬೆಳೆಯುತ್ತಿದೆ, హింసలు పెరుగుతా ఉన్నాయి, ಬೆಳೆಯುತ್ತಿದೆ, అవిశ్వాసము పెరుగుతా ఉంది, ವಿಶ್ವಾಸ ಬೆಳೆಯುತ್ತಿದೆ. దేవునికి సమీపంగా ఉన్న ದಿನಾಲುಗೂ ಗುರುತು. ಇದು ದೇವರ ಬರುವಣಿಗೆಗೆ ಸಮೀಪವಾಗಿದೆ ಅಂತ ಒಂದು ಗುರುತು. చూడండి, హింసలు చాలా అవుతున్నాయి. ನೋಡಿರಿ, ಹಿಂಸೆ ಬಹಳ ಆಗುತ್ತಿದೆ. నేను ఈ రోజు ఒక మార్నింగ్ ఊరికే ఒక వీడియో ఓపెన్ చేస్తే, ನಾನು ಇವತ್ತು ಮುಂಜಾನೆ ಒಂದು ವಿಡಿಯೋ ఒక వ్యక్తి కార్ లో యాక్సిడెంట్ చేశాడు ఒక పిల్లోని. ಒಂದು ವ್ಯಕ್ತಿ ಕಾರಲ್ಲಿ ಒಬ್ಬ ಮಗುನನ್ನು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಮಾಡಿದ. బిడ్డ పడిపోయింది, ಆ ಮಗು ಬಿದ್ದುಬಿಟ್ಟಿದೆ. ఎంత మూర్ఖుడు అంటే, ಎಷ್ಟು ಮೂರ್ಖನೆಂದ್ರೆ ಆ బిడ్డ మించే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ మగు ಮೇಲಿಂದ ಮತ್ತೆ ಗಾಡಿ ಓಡಿಸ್ಕೊಂಡು క్రూరమైనటువంటి హింసలు జరుగుతా ఉన్నాయి, క్రూరವಾದ ಹಿಂಸೆಗಳು ನಡೆಯುತ್ತಿದ್ದಾವೆ. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు, చాలా కఠినವಾದ ఎంత క్రూరం అంటే, ಎಷ್ಟು ಕ್ರೂರ ಅಂದ್ರೆ, హాసన్లో నిన్ನೆ ದಿನ ಹಾಸನಲ್ಲಿ ఎవరైతే ಯಾರಾದ್ರೆ ಏನು, ఎవరో తల్లి కన్న తల్లి బిడ్డలు, ಯಾರೋ ಹೆತ್ತ ತಾಯಿ ಮಕ್ಕಳು బర్త్డే చేసుకుంటా ఉన్నాడు, బర్త్డే ಮಾಡ್ತಿದ್ದಾರೆ. అంత క్రూరమైనటువంటి లారీ వచ్చి 9-10 మందిని చంపేసింది. ಎಷ್ಟು ಕ್ರೂರ ಅಂದ್ರೆ, ಒಂದು ಲಾರಿ ಬಂದ್ಬಿಟ್ಟು 8-10 ಜನರನ್ನು
ಅವರನ್ನು ಕೊಂದು ಹೋಗಿದೆ. నిన్న దినము ఒక లారీ వచ్చి ఇక్కడనే కలాసిపాలెలో ఒక ఇద్దరిని చంపే ఇద్దరిని యాక్సిడెంట్. ನಿನ್ನೆ ದಿನ ಇಲ್ಲೇ ಕಲಾಸಿಪಾಲ್ಯಲ್ಲಿ ಒಂದು ಲಾರಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಇಬ್ಬರನ್ನ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಮಾಡಿದೆ ಅನ್ನೊಂದು ಘಟನೆ. ఈ రీతిగా అనేకమైన విషయాలు జరుగుతున్నాయి. బహಳ విషయాలు నడుస్తున్నాయి. హింసలు జరుగుతున్నాయి. హింస ನಡೆಯುತ್ತಿದೆ. అవిశ్వాసము ఉంటుంది మనుషుల్లో. అవిశ్వాస ಬೆಳೆಯುತ್ತಿದೆ. పాపము పెరుగుతుంది. పాపం ಬೆಳೆಯುತ್ತಿದೆ. మనం ఫస్ట్ ఇంటూ వచ్చాం. ನಾವು ಮುಂಚೆ ಕೇಳುತ್ತಾ పురుష సంగోపకులు ఎక్కువైపోయారు. పురుష సంగోపకులు ಜಾಸ್ತಿ ಆಗಿದ್ದಾರೆ. వీళ్ళ ద్వారా ಇವರಿನಿಂದ ప్రకృతికి విరోధంగా ఉంటుంది. ప్రకృతికి విరోధం. ಇವರಿನಿಂದ ಪ್ರಕೃತಿಗೆ ಬಹಳ ವ್ಯತಿರೇಕವಾಗಿ ಆಗುತ್ತಿದೆ. అంతేకాదు ಅಷ್ಟೇ ಅಲ್ಲ, అక్కడ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పరిస్థితి, సొదొమ గొమొర్రాలో ఇರುವ పరిస్థితి ఇవే చూస్తున్నాం. ఇవే ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. చార్ల్స్ పాస్టర్ దాని గురించి హెచ్చరిస్తే ఆ చార్ల్స్ పాస్టర్ అದ್ರ ಬಗ್ಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. చంపేశారు. ಅವರನ್ನು ಕೊಂದು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. కేవలం ఈ విషయంకే, కేవಲ ಈ ವಿಷಯಕ್ಕಾಗಿ. ఎంత క్రూరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ಎಷ್ಟು ಕ್ರೂರವಾದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ప్రశ్నించినందుకు, ಅವರಿಗೆ ಪ್ರಶ್ನಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ మన ప్రవీణ్ పగడాలను చంపేశారు. ನಮ್ಮ ಪ್ರವೀಣ್ ಪಗಡಾಲ ಅವರನ್ನು ಕೊಂದು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ఈ రీతిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ ರೀತಿಯಾಗಿ ನಡೆಯುತ್ತಿರುವ ಪರಿಸ್ಥಿತಿಗಳು 1998 ప్రాంతంలో లేకుంటే 90లో ఒక సువార్థికులను తన తండ్రిని తన పిల్లలను వేగల్లేసి మంట పెట్టి కాల్చేశారు. 1990ದಲ್ಲಿ ಒಂದು ತಂದೆ ಮತ್ತು ಅವರ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು ಸುವಾರ್ತಿಕರನ್ನು ಅವರ ಗಾಡಿಯನ್ನು ಬೆಂಕಿ ಹಚ್ಚಿದ್ದಾರೆ. ఈ రీతిమైనటువంటి క్రూరమైన పరిస్థితిలో ఉంటున్నాం. ఈ రీతివాದ క్రూర పరిస్థితిಯಲ್ಲಿ ನಾವು ఇದ್ದೇವೆ. ಆದ್ರೆ మీరు అనుకోవచ్చు, ನೀವು ಅನ್ಕೋಬಹುದು, ఓన్లీ క్రైస్తవులను హింసిస్తున్నారని, ಬರೀ క్రైస్తవులనಷ್ಟೇ ಹಿಂಸೆ ಪಡುತ್ತಿದ್ದಾರೆ ಅಂತ. పైన కూర్చో, పైన. క్రైస్తవులను హింసిస్తున్నారని, బరీ క్రైస్తవులను హింసೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಅಂತ. అందరూ హింసింపబడుతున్నారు. ಎಲ್ಲರೂ ಹಿಂಸೆಗೆ ಗುರಿ ಆಗ್ತಿದ್ದಾರೆ. ఏ భేదము లేదు, ఏ భేదము ಇಲ್ಲ. మతాల గురించి కొట్టుకుంటున్నారు, కుల మత ಬಗ್ಗೆ ಜಗಳ ಆಡ್ತಿದ್ದಾರೆ. మనుషులకు సంబంధము లేదు, గొడవలు అవుతున్నాయి. ಮನುಷ್ಯರಿಗೆ ಸಂಬಂಧವಿಲ್ಲ, ಜಗಳವಾಗ್ತಿದೆ. హింసలు జరుగుతున్నాయి, ಹಿಂಸೆ ಆಗ್ತಿದೆ. ఇది తీర్పుకు సూచన. ಇದು ತೀರ್ಪುಗೆ ಸೂಚನೆ. రెండోది మనం చూస్తే, ಎರಡನೇದು ನಾವು ನೋಡಿದ್ರೆ ఇది ఎందుకు వచ్చిందంటే, ఇది ఎందుకే ಬಂದಿದೆ ಅಂದ್ರೆ, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, ಮೊದಲನೇ ತೆಸಲೋನಿಕೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయము 5వ అధ్యాయ 6ನೇ ವಚನ. మొదటి తెస్సలోనికలకు 5వ అధ్యాయము 6వ వచనము చదవండి. నిద్రపోవారు ఇది చదువు. ಆದ ಕಾರಣ ನಾವು ಬೇರೆಯವರಂತೆ ನಿದ್ದೆ ಮಾಡದೆ ಎಚ್ಚರವಾಗಿರೋಣ, ಸ್ವಸ್ಥಚಿತ್ತರಾಗಿರೋಣ. ನಿದ್ದೆ ಮಾಡುವವರು ರಾತ್ರಿಯಲ್ಲಿ ನಿದ್ದೆ ಮಾಡುತ್ತಾರೆ, ಅಮಲೇರುವವರು ರಾತ್ರಿಯಲ್ಲಿ ಅಮಲೇರುತ್ತಾರಷ್ಟೇ. ನಾವಾದರೋ ಹಗಲಿನವರಾಗಿ ವಿಶ್ವಾಸ ಪ್ರೀತಿಗಳೆಂಬ ವಜ್ರ ಕವಚವನ್ನು, ರಕ್ಷಣೆಯ ನಿರೀಕ್ಷೆ ಎಂಬ ಶಿರಸ್ತ್ರಾಣವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಸ್ವಸ್ಥಚಿತ್ತರಾಗಿರೋಣ. చూడండి, ఇక్కడ ఈ తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఇది పరిశుద్ధులకు పిలుపు. ನೋಡಿರಿ, ಇಲ್ಲಿ ಮೊದಲನೇ ತೆಸಲೋನಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ಇದು ಪವಿತ್ರರಿಗೆ ಕರೆಯಾಗಿದೆ, ಪರಿಶುದ್ಧರಿಗೆ ಕರೆಯಾಗಿದೆ. పిలుపు, పరిశుద్ధರಿಗೆ కరెయాಗಿದೆ. సంఘములో ఉన్నటువంటి వారికి పిలుపు, సభ్యులಲ್ಲಿರುವವರಿಗೆ కరె. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారికి పిలుపు, యేసుక్రీస్తునನ್ನು స్వంత రక్షకునిగా అంగీకరిಸುವುದಕ್ಕೆ కరె. యేసుక్రీస్తును మా దేవుడని అంగీకరించిన వారికి పిలుపు, యేసుక్రీస్తును ನಮ್ಮ ದೇವರು ಎಂದು ಅಂಗೀಕರಿಸುವುದವರಿಗೆ ಕರೆ. ఈ లోకంలో ఉన్న క్రైస్తవులందరికీ పిలుపు, ఈ లోಕದಲ್ಲಿ ಇರುವ ಎಲ್ಲಾ ಕ್ರೈಸ್ತವರಿಗೆ ಕರೆ. ఏం పిలుపు అంటే, ಏನು ಕರೆ ಅಂದ್ರೆ, భద్రంగా ఉండండి, జాగ్రత్తగా జాగరూకులుగా ఉండండి, జాగ్రత్తగా ఏమైతుంది
ಏನಾಗ್ತಿದೆ? ನಿದ್ರపోవద్దండి, ನಿದ್ದೆ ಮಾಡಬೇಡಿ, మై ఒళ్ళు మర్చిపోవద్దండి, ಮೈ ಮರೆಯಬೇಡಿ. సైనికుని వలె బహు జాగ్రత్తగా ఉండండి, ಸೈನಿಕರಾಗಿ ಬಹು ಜಾಗೃತಿಯಾಗಿ సామర్థ్యము గల వాని వలె ఉండండి. ಸಾಮರ್ಥ್ಯವಾಗಿರಿ. సైనికుడు ఎప్పుడు కూడా నిద్రపోడు. ಸೈನಿಕರನ್ನು ಯಾವಾಗಲೂ ನಿದ್ದೆ ಮಾಡುದು. వాడు నిద్రపోతే ಅವರು ನಿದ್ದೆ ಮಾಡಿದ್ರೆ దేశంలోకి వాళ్ళు వస్తారు, ದೇಶದಲ್ಲಿ ಬೀಡಿ ಅವರು ಬೀಳಿಗೆ ಕೊಳ್ಳುತ್ತಾರೆ. మొత్తము నష్టం వానికే, ಇಡೀ ನಷ್ಟ ಅವರಿಗೆ. క్రైస్తవుడు ఈ లోకంలో ఒక సైనికుడు అంటాడు, క్రైస్తవుడు ఈ లోకంలో ఒక సైనికులు అంటాడు. ಕ್ರೈಸ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಒಂದು ಸೈನಿಕನಾಗಿ మనము మెలకువగా ఉండాలి, ನಾವು ಜಾಗೃತಿಯಾಗಿ ప్రార్థనలో ఉండాలి, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ లోక రక్షణ కొరకు, ಲೋಕ ರಕ್ಷಣೆಗಾಗಿ, అనేక మంది విడుదల కొరకు, ಅನೇಕರ ಬಿಡುದಲೆಗಾಗಿ, విడుదల కొరకు, ಕುಡುಕರ ಬಿಡುದಲೆಗಾಗಿ, విచారణల కొరకు, ವ್ಯಭಿಚಾರರಿಗಾಗಿ, రక్షణ లేని వారి కొరకు, ರಕ್ಷಣೆ ಇಲ್ಲವರಿಗಾಗಿ, రోగ రుదినాలతో ఉన్నటువంటి వారి కొరకు, రోగ రుదినాలు ರೋಗದಲ್ಲಿ ಇರುವವರಿಗಾಗಿ, వీళ్ళందరి విడుదల కొరకు మనం ప్రార్థనలో ఉండాలి. ಇವರೆಲ್ಲರ ಬಿಡುಗಡೆಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. రక్త చంద్రుడు కనపడినప్పుడు, ಈ ರಕ್ತಹೀನ ಚಂದ್ರನು ಕಂಡಾಗ మనము ఆలోచించాలి, ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. పరిశుద్ధుల పిలుపు, ಪರಿಶುದ್ಧರ ఏదైనా డినామినేషన్ గాని, ಯಾವುದು ಡಿನಾಮಿನೇಷನ್ గాని, ಅದು ಹೆಬ್ರೋನಾಗಿರಲಿ, పెంతెకోస్తు గాని, అది రోమన్ క్యాథలిక్ గాని, ఇంకొకటి గాని, ఇంకొకటి గాని, మగదొక్తాగిలి, ఏమన్నా గాని అందరికి పిలుపు ఇది. ಎಲ್ಲರಿಗೂ ಕರೆ ಇದು. అందరము చాలా జాగ్రత్తగా ఉండాలి. ಎಲ್ಲರೂ ಬಹಳ ಜಾಗೃತಿಯಾಗಿರಬೇಕು. ఈ యొక్క రక్త చంద్రుడు, ಈ ರಕ್ತಚಂದ್ರನು మనం పవిత్రంగా జీవించాలని సూచిస్తా ఉంది. ನಾವು పవిತ್ರರಾಗಿ ಜೀವಿಸಬೇಕೆಂದು ಸೂಚನೆ. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి ಬರೆದ పత్రిಕೆ 25ನೇ ಅಧ್ಯಾಯ. తొందరగా తీయండి, అయిపోతున్నాం. ಮುಗಿಸ್ಕೊಳ್ಳೋಣ. మత్తయి సువార్త, ಮತ್ತೇಯ ಸುವಾರ್ತೆ, మత్తయిన బರೆದ సువార్ತೆ, మత్తయిన ಬರೆದ ಸುವಾರ್ತೆ. నువ్వు కర్ణాటక చదువుకున్నావు. 25వ అధ్యాయం తీసుకుని చదవండి. 25:5 వచ్చిన. While the bridegroom tarried, they all slumbered and slept. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి ಮೊದಲಿಂದಲೂ ಬರುವುದಕ್ಕೆ ತಡಮಾಡಲು ಅವರೆಲ್ಲರೂ ತೂಕಡಿಸಿ ಮಲಗಿದರು. మనం ఏం చేయాలా? నిద్రపోకూడదు. ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ನಿದ್ದೆ ಮಾಡಬಾರದು. నిద్రపోకూడదు. నిద్ದೆ ಮಾಡಬಾರದು. ఒకవేళ నిద్రపోతే, ಒಂದು ವೇಳೆ ನಿದ್ದೆ ಮಾಡಿದ್ರೆ దేవుడు వస్తాడు, ದೇವರು ಬರುತ್ತಾರೆ. కడబూర ధ్వని వినపడుతుంది. ఎక్కాల శబ్దం, కడబూర ధ్వని, సారీ, ತುತ್ತೂರಿ ಧ್ವನಿ ಕೇಳಲ್ಪಡುತ್ತದೆ. ತುತ್ತೂರಿಯ ಧ್ವನಿ ಕೇಳಲ್ಪಡುತ್ತದೆ. ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడబడతాడు. ಒಬ್ಬರು ಎತ್ತಲ್ಪಡ್ತಾರೆ, ಬಿಟ್ಟು ಬಿಡುತ್ತಾರೆ. మీ పక్కన ఉన్న క్రైస్తవులు కొందరు ఎత్తబడతారు, కొందరు విడబడతారు. ನಿಮ್ ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಕ್ರೈಸ್ತರು ಸ್ವಲ್ಪ ಜನ ಎತ್ತಲ್ಪಡ್ತಾರೆ, ಬಿಡಲ್ಪಡ್ತಾರೆ. ನೀವು ರಾತ್ರಿ ಮಲ್ಕೊಂಡ್ರೆ ಜಾಬೇಜ್ ಕన్నా ತక్కువ ವಯಸ್ಸಲ್ಲಂదరూ ಎತ್ತబడతారు. ಜಾಬೇಕಿದ್ರೆ ಕಡಿಮೆ ವಯಸ್ಸಿದವರು ಎಲ್ಲರೂ ಎತ್ತಲ್ಪಡ್ತಾರೆ. ತಾಳವన్నీ వేసి ఉంటది, ಎಲ್ಲಾ ತಾಳೆಗಳು ಹಾಕಿರುತ್ತಾರೆ. ಯಾರಿರಲ್ಲ ಅಲ್ಲೇ, ఎవరు కనపడరు, ಯಾರು ಕಾಣುವುದಿಲ್ಲ. భయభీతులు అవుతావు, ನೀವು ಭಯಭೀತನಾಗ್ತೀರಿ. నీ భార్య ఎత్తబడుతుంది, ನಿಮ್ಮ ಹೆಂಡತಿ ಎತ್ತಲ್ಪಡುತ್ತೆ, ఎత్తబడవు. ನೀವು భర్త ఎత్తబడతాడు, ನಿಮ್ಮ ಗಂಡ ಎತ್ತಲ್ಪಡ್ತಾడు, ನೀವು ಎತ್ತಲ್ಪಡಲ್ಲ. అనుకోని ఉండవు, నీ పిల్లలు కనపడరు. ನೀವು ಅನ್ಕೊಂಡಿರ್ತೀರಿ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಕಾಣುವುದಿಲ್ಲ. ఎప్పుడు వస్తాడో తెలియదు, ಯಾವಾಗ ಬರ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ రక్త చంద్రుడు, చంద్రగ్రహణము ఒక విశ్వాసికి ఏమంట? పిలుపు. ಈ ರಕ್ತಹೀನ ಚಂದ್ರನು ಏನಂದ್ರೆ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸನಿಗೆ ಕರೆ. ಮೊದಲನೇ ಪೇತ್ರನು ಮೊದಲನೇ ಪೇತ್ರ 5ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. ಮೊದಲನೇ ಪೇತ್ರ 5ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. ಮೊದಲನೇ ಪೇತ್ರ 5వ అధ్యాయం 8వ వచన. ಮೊದಲನೇ ಪೇತ್ರ 5ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. ಸ್ವಸ್ಥಚಿತ್ತರಾಗಿರಿ, ಎಚ್ಚರವಾಗಿರಿ. ನಿಮ್ಮ ವಿರೋಧಿಯಾಗಿರುವ ಸೈತಾನನು ಗರ್ಜಿಸುವ ಹಿಂಸಲೋಪಾದಿಯಲ್ಲಿ ಯಾರನ್ನು ನುಂಗಬೇಕೆಂದು ಹುಡುಕುತ್ತಾ ತಿರುಗುತ್ತಾನೆ. చూడండి, నిబ్బరమై బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు ತಿರುಗುచున్నాడు. ಸ್ವಸ್ಥಚಿತ್ತರಾಗಿರಿ, ಎಚ್ಚರವಾಗಿರಿ. ನಿಮ್ಮ ವಿರೋಧಿಯಾಗಿರುವ ಸಾತಾನನು ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದೋಪಾದಿಯಲ್ಲಿ ಯಾರನ್ನು ನುಂಗಲು ಎಂದು ಹುಡುಕುತ್ತಾ ತಿರುಗುತ್ತಾನೆ. ఏం చేస్తున్నాడంట సాతాను? సాతాను ఏం ಮಾಡುತ್ತಾನೆ? గర్జించు సింహం వలె సింహవలే ఎవరిని మింగుదనా,
ಯಾರು ನುಂಗಬೇಕು, ఎవరి ఇంట్లో పాడు చేస్తున్నా, ಯಾರ ಮನೆ ನಾನು ఏ ఇంట్లో ఏం చేయాలా, ಯಾವ ಮನೆಯಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ఏం చేస్తే నాకు సంతోషము, ನಾನು ಏನ್ ಮಾಡಿದ್ರೆ ನನಗೆ ಸಂತೋಷ. అలా ఏదైనా తోటలో పెట్టిన నిప్పు, ಅಲ್ಲಿ ಏದನ್ನು ತೋಟದಲ್ಲಿ ಇಟ್ಟ ಬೆಂಕಿ, ఇది నిజమా అంటూ వచ్చిండు. ఇది నిజమా ಅಂತ ఎంతో ಕೇಳಿದ చక్కగా ఉన్నటువంటి దంపతులు బయటికి త్రోసివేయబడుతూ వచ్చారు. ಎಷ್ಟೋ ಚೆನ್ನಾಗಿ ಇದ್ದ ದಂಪತಿಗಳು ಹೊರಗೆ తలల్పట్టారు. అంతేకాదు, ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ఆ దేశంలో యోబు ఉంటే ఆ దేశದಲ್ಲಿ యోబు ఇత్రే వీళ్ళందరూ దేవతలందరూ దేవుళ్ళందరూ కూడుకునే స్థలంకి వచ్చి ఆడొక ఏలు పెట్టిండు. ಇವರು ದೇವರು ಎಲ್ಲರೂ ದೇವದೂತಗಳು ಎಲ್ಲರೂ ಕೂಡುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದು ಅಲ್ಲಿ ಬಂದು ಬೆಂಕಿ ಹಚ್ಚಿದ. యోబుకు తెచ్చిండు పెద్ద ఖండము. యోబుಗೆ ದೊಡ್ಡ ತಲೆನೋವು ತಂದ. నీకు కూడా తెస్తాడు, ನಿಮ್ಗೇನು ತರ್ತಾನೆ. నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. ನೀವು ಜಾಗ್ರತೆ ಆಗಿರಬೇಕು. ಸ್ನೇಹಿತನ ద్వారా రావచ్చు, ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತ ಪ್ರಕಾರ ಬರಬೇಕು. ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯೊಂದಿಗೆ ಬರ್ಬೋದು, ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯೊಂದಿಗೆ ನಿಮ್ಮ ಮಕ್ಕಳೊಂದಿಗೆ ಬರ್ಬೋದು, పిల్లల ద్వారా రావచ్చు, ಎಲ್ಲರೊಂದಿಗೆ ಬರ್ಬೋದು, అందరి ద్వారా రావచ్చు. అవును వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని తిరుగుతా ఉండు. ಅವನು ಗರ್ಜಿಸು ಸಿಂಹವಲ್ಲಿ ಯಾರನ್ನು ನುಂಗಬೇಕೆಂದು ನೋಡುತ್ತಿದ್ದಾನೆ. వాడు బహు చెడ్డవాడు, ಅವನು ಬಹಳ ಕೆಟ್ಟವನು. వాడిని తట్టుకునేదానికి మన వల్ల కాదు. ಅವನನ್ನು ತಟ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಶಕ್ತಿ ನಮಗೆ ಇಲ್ಲ. అందుకే ಅದಕ್ಕಾಗಿ యేసుక్రీస్తు వారిని, ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನವರು ఆయనను మనతో ఉన్నట్టయితే, ಅವರು ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ದಾರೆ. ఆయన దక్షిణాస్తము మనల్ని పట్టుకున్నట్టయితే, ಅವರ ಬಲಗೆ ನಮ್ಮನ್ನು ಹಿಡಿದ್ರೆ మనం ఎప్పుడు కదిలింపబడము. ನಾವು ಯಾವಾಗೂ కదలి ಹೋಗುವ. మనము బహు జాగ్రత్తగా ప్రార్థనలు ఎదగాలి. ನಾವು ಬಹು ಜಾಗ್ರತೆಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಎದಗಬೇಕು. బహు జాగ్రత్తగా మన జీవితాలు కట్టబడాలి. ಬಹು ಜಾಗ್ರತೆಯಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಕಟ್ಟಲು దేవుని రాకడ అతి శీఘ్రంలో రాబోతుంది. ದೇವನ ಬರುವಣಿಗೆ ಅತಿ ಶೀಘ್ರ. అది చాలా కఠినమైంది, ಅದು ಬಹಳ ಕಠಿಣವಾದದ್ದು. అక్కడ పళ్ళు కొడుకుంటాయి, ఏడుపు ఉంటుంది, ಅಲ್ಲೇ ಹಲ್ಲು ಕಚ್ಚುವುದು, ಅಳುವುದಿರುತ್ತೆ. నరకంలో బహు కఠినము, ನರಕ ಬಹಳ ಕಠಿಣ. ఒకవేళ లోబడినవా, ಒಂದು ವೇಳೆ ನೀವು ಬಿಟ್ಟಲ್ಪಟ್ಟದಾದ್ರೆ సాతాను పరిపాలనలో వస్తది. సాతానుನ తెಳಗೆ ನೀವು ಬರ್ತೀರಿ. నువ్వు ఎంత కష్టపడినా కూడా, ನೀವು ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟರು వాడు నిన్ను మెచ్చుకోడు. ಅವನು ನಿಮ್ಮನ್ನು ಮೆಚ್ಚುವುದಿಲ್ಲ. నిన్ను నరకం చూపిస్తాడు, ನಿಮಗೆ ನರಕವನ್ನು ತೋರಿಸುತ್ತಾನೆ. చనిపోవాలనుకుంటే చనిపోని చేత కాదు. ನೀವು ಸಾಯಬೇಕಂದ್ರೆ ನಿಮಗೆ ಸಾಯಕ್ಕೆ ಆಗಲ್ಲ. ನೀವು పారిపోవాలనుకుంటే పారిపోని చేత కాదు. ನೀವು ಓಡಿ ಹೋಗ್ಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರೇನು ನಿಮ್ಗೆ ಓಡಿ ಹೋಗಬೇಕು. నీళ్ళలో దాచుకున్నావు, అక్కడికి కూడా వస్తాడు. ನೀವು నీటిలో ನೀವು ನೀರಲ್ಲಿ ಬಚ್ಚಿಕೊಂಡ್ರು ಅಲ್ಲಿನೂ ಬರುತ್ತಾನೆ. బహు జాగ్రత్తగా ఉండు, ಬಹಳ ಜಾಗ್ರತೆ. దినాల్లో ఉన్నాం. ಕೊನೆಯ ದಿನಗಳಲ್ಲಿ దేవుడి బిడ్డలారా, ప్రియరాದ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుడి పిల్లలారా, దేవుడి రాకడ బహు శీఘ్రంగా వస్తుంది. ದೇವರ ಬರುವಣಿಗೆ ಬಹಳ ಶೀಘ್ರ. ఆలస్యము చేయడు. ಅವರು ಯಾವಾಗ ಆಲಸ್ಯ ಮಾಡುವುದಿಲ್ಲ. పెళ్లి కుమారుని వలె రాబోతున్నాడు. ಮದುವೆ ಲಿಂಗನಾಗಿ ಬರುತ್ತಾನೆ. సూర్యునిగా వస్తాడు, శూరనాಗಿ బరుతానే. ముందుగా వచ్చిన యేసుక్రీస్తు వారు నీ పాపమును రక్షించడానికి వచ్చాడు. ಮುಂಚೆ ಬಂದ ಯೇಸುಕ್ರಿಸ್ತು ನಿಮ್ಮ ಪಾಪವನ್ನು ರಕ್ಷಿಸಲು ಬಂದಿದ್ದಾರೆ. దేవుని కుమారునిగా వచ్చాడు, ದೇವರ ಮಗನಾಗಿ ಬಂದಿದ್ದಾರೆ. గొర్రె పిల్ల వలె వచ్చాడు, ಕುರಿ ಮರಿಯಾಗಿ ಬಂದಿದ್ದಾರೆ. తాను గొర్రె బొచ్చు కత్తిరించు వాటి దగ్గర ఏ రీతిగా మౌనంగా ఉంటుంది, ఆ రీతిగా ఉంటూ వచ్చాడు. ಹೇಗೆ ಕುರಿಮರಿಯನ್ನು ಹೇಗೆ ಕೊಲ್ಲುವವನ ಹತ್ರ ಮೌನವಾಗಿರುತ್ತೆ ಹಾಗೆ ಮೌನವಾಗಿದ್ದ. అయితే ఈసారి ఆ రీతిగా రాడు. ಆದ್ರೆ ಈ ಸತಿ ಹಾಗೆ ಬರೋದಿಲ್ಲ. సింహములాగా వస్తాడు, సింహవల్లే ಬರುತ್ತಾನೆ. రాజు, యూదుల రాజనాಗಿ, దేవదూతలతో, ప్రధానులతో, చెరుపులతో వస్తాడు. ఎవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ಯಾರು ಸಿದ್ಧರಾಗಿದ್ರು ಅವರನ್ನು ಸಿದ್ಧವಾಗಿ ಇಲ್ಲವಾ మనం విడబడతాం, ನಾವು ಇಲ್ಲೇ ಬಿಟ್ಟಲ್ಪಡ್ತೀವಿ. ఇంకొక మాట, ಇನ್ನೊಂದು ಮಾತು, ಕೀರ್ತನೆ 19వ అధ్యాయం 19ನೇ ಅಧ್ಯಾಯ మొదటి వచనం. ಮೊದಲನೇ ವಚನ. ಕೀರ್ತನೆ 19వ అధ్యాయం 19ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನ. ಆಕಾಶವು ದೇವರ ಪ್ರಭಾವವನ್ನು ಪ್ರಚುರಪಡಿಸುತ್ತದೆ, ಗಗನವು ಆತನ ಕೈ ಕೆಲಸವನ್ನು ತಿಳಿಸುತ್ತದೆ. చదువుతుంది. ರಾತ್ರಿಯು ರಾತ್ರಿಗೆ ಹರುಹುತ್ತುವುದು, ಶಬ್ದವಿಲ್ಲ, ಮಾತಿಲ್ಲ, ಅವುಗಳ ಸ್ವರ ಕೇಳಿಸುವುದಿಲ್ಲ. ಆದರೂ ಅವುಗಳ ಪ್ರಭುತ್ವವು ಭೂಮಿಯಲ್ಲೆಲ್ಲ ಪ್ರಸರಿಸುತ್ತಿದೆ, ಅವುಗಳ ನುಡಿಗಳು ಲೋಕದ ಕಟ್ಟಕಡೆಯವರೆಗೂ ವ್ಯಾಪಿಸುತ್ತಿದೆ. ఓ మనుషులారా,
ఓ మనుషరే, దేవుని పిల్లలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, ఆకాశము వివరిస్తా ఉంది. ಆಕಾಶ ವಿವರಿಸುತ್ತೆ, ఆకాశము చెప్తుంది, ఆకాశ ప్రచార ಮಾಡುತ್ತೆ. దేవుడే లోకరక్షకుడని, దేవరే లోకరక్షకుడు, ఆయన నన్ను నిర్మించాడని, అవరే నన్ను నిర్మిస్తారు, ఆయన నన్ను సృష్టించాడు, అవరే నన్ను సృష్టిస్తారు. రక్తపు చంద్రగ్రహణం కావాలంటే రక్తపు చంద్రగ్రహణమే అవుతాను. ನಾನು ರಕ್ತಹೀನ ಚಂದ್ರನಾಗಬೇಕಂದ್ರೆ ನಾನು ರಕ್ತಹೀನ ಚಂದ್ರನೇ ಆಗುತ್ತೇನೆ. 30,000 డిగ్రీల ఉన్నటువంటి ఆ సూర్యుడు చల్లగా కావాలి, లేకుంటే వెలుగు హీనుడుగా కావాలంటే నేను అయితాను. 30,000 డిగ్రీಯಲ್ಲಿ ఇರುವ ఆ సూర్యను ನಾನು ತಂಪಾಗಬೇಕಂದ್ರೆ ನಾನು ತಂಪು ಆಗುತ್ತೇನೆ. వెలుగు హీనుడుగా అయితాను, ನಾನು ಕತ್ತಲೆ ಹೀನನಾಗುತ್ತೇನೆ. నేను ఏమైనా అయితాను, ನಾನು ಏನಾದ್ರೂ ಆಗುತ್ತೇನೆ. కారణము నా దేవుడు నన్ను నిర్మించాడు, కారణము ನನ್ನ ದೇವರು ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ್ದಾನೆ. అందుకే ఏం రాయబడుతుంది ఇక్కడ? ಅದಕ್ಕಾಗಿ ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, ఆకాశವು ದೇವರ ಪ್ರಭಾವವನ್ನು ఆయన చేతి పనిని ప్రచురిస్తుంది, ಗಗನವು ಆತನ ಕೈ ಕೆಲಸವನ್ನು ತಿಳಿಸುತ್ತದೆ. ఓ మనుషుడా, ఓ మనుಷ್ಯನೇ, నువ్వు చాలా తక్కువ అనివి, నీవు బహಳ ಕಡಿಮೆ. ఆకాశం ఆయన సింహాసనము, ఆకాశ తన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము, భూమి తన పాదపీఠ. సూర్యుడు చాలా గొప్పవాడు, సూర్యుడు బహಳ గొప్పవాడు. నువ్వు అనుకోవచ్చు, నీవు అనుకోಬಹುದು భూమి చాలా పెద్దదని, భూమి బహಳ దొడ్డదని. ఎన్నో లక్షల 12 లక్షల భూములు ఒకటి చేస్తే ఒక సూర్యుడు అంట. ನೀವು ಅನ್ಕೊಳ್ಬಹುದು ಬಹಳ ದೊಡ್ಡದಂತ, ಆದ್ರೆ ಎಷ್ಟು 12 ಲಕ್ಷ ಭೂಮಿಗಳು ಸಮಕೂಸಿದ್ರೆ ಒಂದು ಸೂರ್ಯನಾಗುತ್ತಾನೆ. అంత గొప్పవాడు, ಅಷ್ಟು గొప్పవాడు, వాడు వెలుగు లేకుండా అయిపోతాడు, ಅವನು ಕತ್ತಲೆ ಹೀನನಾಗುತ್ತಾನೆ. ఇప్పుడు ಈಗ మనము జాగరూకులుగా చేసుకోవాలి, ನಾವು ನಮ್ಮನ್ನು ಜಾಗೃತಿಯಾಗಿ ఉండాలి, జాగ్రత్తగిరಬೇಕು. రక్త చంద్రుడు, రక్త చంద్రహీనను, మొన్న వచ్చినటువంటి రక్త చంద్రగ్రహణ, మొన్న ಬಂದ రక్త చంద్రగ్రహణ దేవుని యొక్క మహిమను వివరిస్తుంది, ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ವಿವರಿಸುತ್ತದೆ, దేవుని యొక్క రాజ్యమును చెప్తుంది, ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ತೋರಿಸುತ್ತೆ, సృష్టికర్త గురించి వివరిస్తుంది, సృష్టికర్తನ ಬಗ್ಗೆ ವಿವರಿಸುತ್ತೆ, సృష్టికర్త గురించి ఆరాధిస్తుంది, సృష్టికర్తన ಬಗ್ಗೆ ಆರಾಧಿಸುತ್ತೆ, భూమిలో ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తుంది, భూమియಲ್ಲಿದ್ದವರನ್ನು హెచ్చరిಸುತ್ತೆ, జీవాధిపతి అయినటువంటి జీవవుಳ್ಳవాದ సార్వభౌమాధికారము కలిగినటువంటి సార్వభౌమాలగలవరನ್ನು సార్వభౌమాధికారము కలిగినటువంటి సర్వబహు అధికారగలవరನ್ನು నేను వివరిస్తున్నానని, ನಾನು ವಿವರಣೆ ಮಾಡುತ್ತೇನೆ, నన్ను చేసింది ఆయనే, నన్ను ಮಾಡಿದವರು ನಾನೇ. బహు జాగ్రత్తగా ఉండని చెప్తా ఉంది, బహు జాగ్రత్తగిరి ಅಂತ ಹೇಳುತ್ತೆ. బహు కఠినమైన పరిస్థితులు, బహు కఠినವಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳು. అంతేకాదు, ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ఇది ప్రజలకు హెచ్చరిక, ಇದು ಜನರಿಗೆ ಎಚ್ಚರಿಕೆ. చాలా భద్రంగా ఉండాలి, బహಳ భద్రವಾಗಿರಬೇಕು, చాలా భద్రంగా ఉండాలి, బహಳ భద్రವಾಗಿರಬೇಕು. మనుషుల గుణం ఎట్టుందంటే, మనుషుల గుణ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ 10 మందిని గుడ్డివాళ్ళని ముడితే 10 జನ ಕುರುಡರನ್ನು ಮುಟ್ಟಿದ್ರೆ ఎందరు వచ్చిండ్రు? ಎಷ್ಟು ಜನ ಬಂದ್ರು? ఒక్కడే వచ్చిండు, ಒಬ್ಬನೇ ಬಂದ. దేవుని ఒక మదలింగన లేకుంటే గొర్రె పిల్ల వివాహోత్సవముకు పిలువబడే వాళ్ళు అనేకులు, మదలింగన మದುವೆಗೆ ಕರೆಯಲ್ಪಡುವವರು ಬಹಳ ಜನ, ಆದ್ರೆ ಅದೇ వచ్చేవారు చాలా తక్కువ మంది, ಬರುವವರು ಬಹಳ ಕಡಿಮೆ. ఆ రాజ్యము బహు గొప్పది, రాజ్యము బహు గొప్పది, నీతిపరులుండే రాజ్యము, నీతిపరులిರುವ ರಾಜ್ಯ, పరిశుద్ధులుండే రాజ్యము, పరిశుద్ధరిರುವ ರಾಜ್ಯ, నిండిన రాజ్యము, మహిమ ಜೊತೆ ಇರುವ ರಾಜ್ಯ. ఆ రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి, ఆ రాజ్ಯಕ್ಕಾಗಿ ನಾವು ಸಿದ್ಧಪಡಬೇಕು. చంద్రన గ్రహణము మనల్ని హెచ్చరిస్తుంది, ಹೇಗೆ ಚಂದ್ರಗ್ರಹಣ ನಮಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಟ್ಟಿದೆಯೋ ప్రజలను హెచ్చరిస్తుంది, ಜನರಿಗೆ ಹೇಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಟ್ಟಿದೆ. రక్తవర్ణపు చంద్రుడు ఏమంటున్నాడంటే సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ రక్త చంద్రనను ಏನು ಪ್ರಕಟಿಸುತ್ತಿದೆ ಅಂದ್ರೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸುತ್ತಿದೆ. నా దేవుడు రాబోతున్నాడు, ನನ್ನ ದೇವರು ಬರುತ್ತಿದ್ದಾನೆ, నా దేవుడు వస్తాడు, ನನ್ನ ದೇವರು ಬರ್ತಾನೆ, నా దేవుడు అతి శీఘ్రంగా రాబోతున్నాడు, ನನ್ನ ದೇವರು ಅತಿ ಶೀಘ್ರವಾಗಿ ಬರುತ್ತಾನೆ. ನನಗಿಂತ ఎక్కువగా ప్రేమించినటువంటి మీకు హెచ్చరిక ఇస్తున్నానంటున్నాడు రక్తపు చంద్రుడు. ನಿಮಗೆ ನನಗಿಂತ ಹೆಚ್ಚು ಪ್ರೀತಿಸುತ್ತಾನೆ, ಅದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಒಂದು ಎಚ್ಚರಿಕೆ ಕೊಡ್ತಾನೆ. ನನಗಿಂತ ನಿಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡತಕ್ಕಂತಾದ ದೇವರ ಕುರಿತವಾಗಿ ಆ ಒಂದು ರಕ್ತಪು ಚಂದ್ರನು ನಮಗೆ ಸುವಾರ್ತೆ ಸಾರುತ್ತಾ ಇದ್ದಾನೆ.
అంతేకాదు ఇంకా లూకా రాసిన సువార్తలో ఇది క్రైస్తవులకు ధైర్యం ఇస్తుంది. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಇದು ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಇದು ಕ್ರೈಸ್ತರಿಗೆ ಧೈರ್ಯ ನೀಡುತ್ತೆ. ఇది దేవుని యొక్క రాకడ, ಇದು ದೇವರ ಒಂದು ಬರವಣಿಗೆ. ఇది మనం చదువుదాం. లూకా రాసిన సువార్త ನಾವು ಓದೋಣ. ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 21ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಚನ 28ನೇ ವಚನ. దయచేసి చదవండి, ఫాస్ట్ గా తీసి టైం అయిపోయింది. ಆದರೆ ಇವು ಸಂಭವಿಸುವುದಕ್ಕೆ ತೊಡಗಾಗುವಾಗ ಮೇಲಕ್ಕೆ ನೋಡಿರಿ, ನಿಮ್ಮ ತಲೆ ಎತ್ತಿರಿ, ನಿಮ್ಮ ಬಿಡುಗಡೆಯು ಸಮೀಪವಾಗಿದೆ ಅಂದರು. ఏమన్నదండి? చదువు బాబా. ఇది జరగక ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీరు మీ తల ఎత్తుకుని మీ విడుదల సమీపించున్నదని. చూడండి, ధైర్యం తెచ్చుకోవాలి. ನೋಡಿರಿ, ನಾವು ಧೈರ್ಯ ತಗೊಂಡು ಬರ್ಬೇಕು. ఇది క్రైస్తవులకు ధైర్యము, ಇದು ಕ್ರೈಸ್ತರಿಗೆ ಧೈರ್ಯ. అందరికీ, ಎಲ್ಲರಿಗೂ, ఏ డినామినేషన్ లేదు. ಯಾವ ಡಿನಾಮಿನೇಷನ್ ಇಲ್ಲ. బాక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు ఎత్తబడతారని ನೀವು ಅನ್ಕೊಳ್ಬಹುದು, బరీ బాక్సింగ్ ఫెలోషిప్ బిలిగ్రామ్ గారి చర్చ్ వాళ్ళు ఎత్తబడతారని. ನೀವು అన్కొಳ್ಬಹುದು, బిలిగ్రామ్ చర్చ్ నವರು ఎత్తబడతారు. నువ్వు అనుకోవచ్చు హైదరాబాద్ లో ఉంటుంది కదా అన్న, ఏం పేరు అన్న పేరు, పెద్ద చర్చి కదా, కల్వరి టెంపుల్ వాళ్ళు ఎత్తబడతారని. ನೀವು ಅನ್ಕೋಬಹುದು, ಕಲ್ವರಿ ಟೆಂಪಲ್ ಅವರು ಎತ್ತಲ್ಪಡ್ತಾರೆಂದು. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెయింట్ జేమ్స్ చర్చ్ వాళ్ళు ఎత్తబడతారని. ఈ ప్రాంతದಲ್ಲಿರುವ సెయింట్ జేమ్స్ చర్చ్ నವರು ఎత్తಲ್ಪಡ್ತಾರೆ. ఏ భేదం లేదు, ఏ భేదವಿಲ್ಲ. అందరికీ క్రైస్తవులే, ಎಲ್ಲರಿಗೂ ಕ್ರೈಸ್ತನೇ, అందరూ దేవుని బిడ్డలమే. ಎಲ್ಲರೂ దేవుని అది సెయింట్ జేమ్స్ చర్చ్ గాని, అది సెయింట్ జాన్స్ బిలిగ్రామ్ చర్చ్ గాని, బిలిగ్రామ్ చర్చ్ గాని, లేకుంటే శివాజీ నగర్ చర్చ్ గాని, శివాజీ నగర్ పెంటెకోస్ట్ చర్చ్ గాని, ಹೆಬ್ಬಾಲ್ ఉన్నటువంటి 30,000 పోయేటువంటి కుటుంబాలు పోయేటువంటి చర్చ్ గాని, ಇಲ್ಲಾಂದ್ರೆ ಹೆಬ್ಬಾಲಲ್ಲಿ ಇರುವ 30,000 ಜನ ಹೋಗುವ ಚರ್ಚ್ ಆಗಲಿ, ప్రపంచంలో ఏ డినామినేషన్ గాని, ప్రపంచದಲ್ಲಿ ಯಾವ ಡಿನಾಮಿನೇಷನ್ ಆಗಲಿ, యేసుక్రీస్తు వారిని మాత్రమే ప్రకటిస్తుంది. యేసుక్రీస్తుని మాత్రమే అది ప్రకటిస్తుంది. వారందరికీ హెచ్చరిక, ಅವರೆಲ್ಲರಿಗೂ ಎಚ್ಚರಿಕೆ. క్రైస్తవులకు ధైర్యం ఇస్తా ఉంది, ಕ್ರೈಸ್ತರಿಗೆ ಧೈರ್ಯ ಕೊಡುತ್ತೆ. ನೀವು ఏమన్నా గాని, ನೀವು ಏನಾದ್ರೂ ಮಾಡಿ, యేసుక్రీస్తు వారు మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. యేసుక్రీస్తునವರು ನಿಮ್ಮನ್ನು ತಗೊಂಡು తీర్పు సమీపంలో ఉంది. తీర్పు సమీపನಾಗಿದೆ. పరిశుద్ధులతో నిలబడాలి. మనము ಪರಿಶುದ್ಧರ ಜೊತೆ ನಾವು ನಿಂತುಕೊಳ್ಳಬೇಕು. యేసు రాకడ కొరకు సిద్ధపడాలి. ಯೇಸುವಿನ ಬರುವಣಿಗೆಗಾಗಿ ನಾವು ಸಿದ್ಧರಾಗಿರಬೇಕು. ఒకవేళ ఆలస్యం చేసిన క్రైస్తవుడా, ಒಂದು ವೇಳೆ ನೀವು ಆಲಸ್ಯ ಮಾಡಿದ್ರೆ, ఒకవేళ నువ్వు ఆలస్యం చేసావా, ಒಂದು ವೇಳೆ ನೀವು ಆಲಸ್ಯ ಮಾಡಿದ್ರೆ, నీ రక్షణను మర్చిపోయావా, ನಿಮ್ಮ ರಕ್ಷಣೆ ಮರೆತಿದ್ರೆ, ఒక చోట రాయబడింది, ಒಂದು ಚೋಟ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, అంతవరకు నువ్వు నమ్మకంగా ఉండు, ಕೊನೆಯವರೆಗೂ ನೀವು ನಂಬಿಕೆ ಆಗಿರು, ನಿನಗೆ ಜೀವ ಕಿರೀಟವನ್ನು ಕೊಡಲ್ಪಡುತ್ತದೆ, నీకు జీవ కిరీటం ఇస్తారు. అంతేకాదు, ಅಷ್ಟೇ ಅಲ್ಲ, యథార్థవంతులను బలపరచుటకు, ಯಥಾರ್ಥವಂತರನ್ನು ಬಲಪಡಿಸುವುದಕ್ಕೆ, తన ఎడల యథార్థులను బలపరచుటకు, ಅವರೊಡನೆ యథార్థవంతరನ್ನು బలపడిಸುವುದಕ್ಕಾಗಿ యెహోవా కన్న దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఈ లోక సంచరిస్తుంది, నిన్ను బలపరుస్తా ఉంది, నిన్నನ್ನು బలపరిಸುತ್ತದೆ వాక్యముతో. దేవుని వాక్యದಿಂದ దేవుని పిల్లలైన మీరు, దేవుని మಕ್ಕಳಾದ ನೀವು, దేవునికి చాలా ఇష్టం. మీరు ದೇವರಿಗೆ ಬಹಳ ಇಷ್ಟ. ఎంత ఇష్టం అంటే, ಎಷ್ಟು ಇಷ್ಟ ಅಂದ್ರೆ, సిలువದಲ್ಲಿ తల మీద ముళ్ళ కిరీటం పెడతా ఉంటే, తన తల ಮೇಲೆ ముళ్ళిన కిరీట ఇట్టವಾಗ, ఈ లోకంలో ఉన్న తండ్రి ఏ కష్టమైన పని నాకు తెలిసింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న తండ్రి ఏమంటారు, ఈ పిట్టు ఉంది తెలుసా, పిట్టు తెలుసు ఎవరికి, పిట్టు ఈ చెంబర్ ఉంటది కదా, చెంబర్, తన పిల్లలను పోషించే దాని కొరకు ప్రాణమును అడ్డం పెట్టుకొని లోపలికి పోయి ఆ చెంబర్ను క్లియర్ చేస్తాడు వాళ్ళ తండ్రి. ಈ ಲೋಕದಲ್ಲಿ ಬಹಳ ಕಷ್ಟವಾದ ಕೆಲಸ ನಾನು ನೋಡಿದ್ದೇನೆಂದ್ರೆ, ಆ ಚಂಬರ್ ಇರುತ್ತೆ ಅಲ್ವಾ, ಚಂಬರ್ ಒಳಗೆ ಮುಳುಗಿ ಅದು ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಅವರ ಮಕ್ಕಳ ಪೋಷಣೆಗಾಗಿ ಕಷ್ಟಪಡುತ್ತಿರುವ ತಂದೆ. ಈ ಲೋಕದಲ್ಲಿ నాకు తండ్రి ఇంత కష్టపడితే, ఈ లోಕದಲ್ಲಿರುವ ತಂದೆ ಇಷ್ಟು ಕಷ್ಟಪಡುತ್ತಿರುವ దేవుడు, జీవముள்ள ದೇವರು నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నిన్ను ಎಷ್ಟು ಪ್ರೀತಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఆయన ప్రాణము, ನೀವು ತನ್ನ ಪ್ರಾಣ, నిన్ను చేయి వదలడు, ನಿನ್ನ ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్నను ప్రీతిಸುತ್ತಿದ್ದಾನೆ. ఆయన తపన అంతా ఏంటంటే, ಅವರ ತಪ್ಪನೆಲ್ಲ ಏನಂದ್ರೆ, నా పిల్లలు ఎక్కడ జారిపోతారో, ನನ್ನ ಮಕ್ಕಳು ಎಲ್ಲಿ ಜಾರಿ ಹೋಗುತ್ತಾರೆ, ఎక్కడ వెళ్ళిపోతారో, ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತಾರೆ, ಅದಕ್ಕಾಗಿ ప్రతి దాన్ని పంపి హెచ్చరికలు ఇస్తున్నాడు. ಎಲ್ಲವನ್ನು ಕಳಿಸಿ ನಿಮ್ಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡುತ್ತಾರೆ. జారవిడిచినవా,
ನೀನು ಆತನನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೀರಾ? ఒకవేళ జార విడిచినవా? ನೀವು ಆತನ ಕೈ ಬಿಟ್ಟಿದ್ದೀರಾ? ಬಿಟ್ರೆ నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸೋದಕ್ಕೆ ಯಾರಿಲ್ಲ. ದೇವಾದಿ దేవుడు అంటున్నాడు. ದೇವನಾದ ದೇವರು ಇವತ್ತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಎಲೆ ಕಷ್ಟಪಡೋರೆ ಪ್ರಯಾಸಪಡಿ ಭಾರ ಮೋಹಿಸುನ್ನ ప్రయాసపట్టు భారವನ್ನು ಹೊತ್ತುಕೊಳ್ಳವರೆ అందరూ నా దగ్గరికి రండి, ನನ್ನ ಹತ್ತಿರ ಬನ್ನಿ, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುತ್ತೇನೆ. రక్త చంద్రపు గ్రహణము చెప్తుంది, రక్త చంద్ర గ్రహణ ಹೇಳುತ್ತಿದೆ. క్రైస్తవులకు ఒక హెచ్చరిక, క్రైస్తవರಿಗೆ ಒಂದು ಎಚ್ಚರಿಕೆ. మనము భద్రంగా లేకుంటే, ನಾವು ಜಾಗೃತಿಯಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ఈ లోకంలో అందరూ మంచి భక్తి పరులు మీకు కనపడతా ఉంటారు. ఈ లోಕದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಭಕ್ತಿಪರರಾಗಿ ಕಾಣುತ್ತಿದ್ದಾರೆ, కనపడతారు, ಕಾಣುತ್ತಾರೆ. వాళ్ళ జీవితాలు మీకు తెలుస్తది, ಅವರ ಜೀವಿತವಾಗೂ ನಿಮ್ಗೆ ಗೊತ್ತು. మీరు చూసేటప్పుడు, ನೀವು ನೋಡುವಾಗ వాళ్ళు తప్పిపోతూ ఉంటారు, ಅವರು ಅವಾಗ ತಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. అది చూసి ಅದನ್ನು ನೋಡಿ మీరు వెనకంజ వేయద్దండి, ನೀವು ಹಿಂದೆ ಹೆಜ್ಜೆ ಹಾಕಬೇಡಿ. ఎందుకంటే ఎవరు సిద్ధంగా ఉంటారో వాళ్ళు ఎత్తుపడతారు, ಯಾರು ಸಿದ್ಧರಾಗಿರುತ್ತಾರೆ ಅವರು ಎತ್ತಲ್ಪಡ್ತಾರೆ. ఎవరు నిద్రమత్తులైతారో వాడు విడబడతాడు. ಯಾರು ನಿದ್ರೆ ಮಾತ್ರ ಆಗುತ್ತಾರೋ ಅವರು ಬಿಟ್ಟು ಬಿಡು. పరిశుద్ధంగా ఉంటాడో దేవునితో కూర్చుంటాడు. ಯಾರು ಪರಿಶುದ್ಧರಾಗಿರುತ್ತೀರೋ ಅವರು ದೇವರ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా. ఎవరు నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు పరలోక క్రైస్తవుడు అయితే నీ కష్టాలన్నీ తీరిపోతాయని ಮೂಢನಂಬಿಕೆలో ఉండొద్దు. ನೀನು ಕ್ರೈಸ್ತನಾದ್ರೆ ನಿನ್ನ ಕಷ್ಟಗಳು ಎಲ್ಲ ತೀರಿ ಹೋಗುತ್ತವೆ ಎಂದು ಮೂಢನಂಬಿಕೆಯಲ್ಲಿ ಇರಬೇಡ. నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి, ನೀವು ಬಹು ಜಾಗೃತಿಯಾಗಿ. దేవుడి క్రైస్తవం అంటే ఇక్కడిన మార్గ. క్రైస్తవే ಅಂದ್ರೆ ఇక్కట్టు మార్గ, ఇరుకు మార్గము, ఇక్కటి మార్గ చాలా కష్టము, ಬಹಳ ಕಷ್ಟ. లోకమును చూపిస్తా ఉంటాడు, ಲೋಕವನ್ನು ತೋರಿಸುತ್ತಾ ಇರುತ್ತಾನೆ. గిమిక్ చమక్ లైట్లు చూపిస్తా ఉంటాడు, ಲೈಟ್ ಆಗಿ ಗ್ಲೋ ಆಗುತ್ತಿರುತ್ತೆ, మనం చూస్తా ఉంటాము, ನಾವು ನೋಡುತ್ತಾ ಇರ್ತೇವೆ. అయితే మనం దాంట్లో పోలేము, ಆದ್ರೆ ನಾವು ಅದರಲ್ಲಿ ಹೋಗಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. దాంట్లో పోలేము, ನಾವು ಅದರಲ್ಲಿ ಹೋಗಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. లోకములు అన్ని ఉంటాయి, ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲ ಇರ್ತಾವೆ, అయితే పోలేము, ಅಲ್ಲಿ ಹೋಗುವುದಿಲ್ಲ. కారణం ఏంటంటే ಕಾರಣ ಏನಂದ್ರೆ నా పిల్లలు నా వాళ్ళు మాత్రమే, ನನ್ನ ಮಕ್ಕಳು ನನ್ನವರು ಅಷ್ಟೇ. నా పిల్లలు నన్ను మాత్రమే ప్రేమిస్తారు, ನನ್ನ ಮಕ್ಕಳು ನನ್ನನ್ನು ಅಷ್ಟೇ ಪ್ರೀತಿಸುತ್ತಾರೆ. సాతాను నా పిల్లలకి ఏమి చూపించినా కూడా నా పిల్లలు ఓడిపోరు. ಸಾತಾನನ್ನು ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಏನು ತೋರಿಸಿದ್ರು ನನ್ನ ಮಕ್ಕಳು ಹಿಂದೆ ಹೆಜ್ಜೆ ಹಾಕುತ್ತಾರೆ. ಅದನ್ನು బట్టి ಅದಕ್ಕಾಗಿ దేవునికి ఇష్టమైన పిల్లలైనటువంటి మీకు, ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾದ ಮಕ್ಕಳಾದ ನಿಮಗೆ ఒక హెచ్చరిక, ಒಂದು ಎಚ್ಚರಿಕೆ. తండ్రి చెప్పినట్టు, ತಂದೆ ಹೇಳಿದಾಗ పిల్లలకు అంత మాట్లాడుతురా, ಮಕ್ಕಳಿಗೆ ಹೇಗೆ ಅವನ ಜೊತೆ ಮಾತನಾಡಬೇಡ, పోవద్దురా, ಅಲ್ಲಿ ಹೋಗಬೇಡ, వీలింగ్ చేయొద్దురా, ಬೀದಿ ಮಾಡಬೇಡ. వాడు కదా డోర్లో బస్సు పోయేటప్పుడు డోర్లో ఇట్లా ఏలాడుతురా, ಬಸ್ ಹೋಗೋದ್ರಲ್ಲಿ ಡೋರಲ್ಲಿ ನಿಂತ್ಕೋಬೇಡ. వాడేవాడు సిగరెట్ తాకుతుంటే వాళ్ళతో తిరగొద్దురా, ಅವನ್ ಯಾವನೋ ಸಿಗರೇಟ್ ಹೊಡಿಸಿದ್ರೆ ಅವನ ಜೊತೆ ಹೋಗ್ಬೇಡ. లోకంలో ప్రేమ గల తల్లిదండ్రులు ఒక హెచ్చరిక, ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವ ತಂದೆ ತಾಯಿಗಳು ಅದೊಂದು ಎಚ್ಚರಿಕೆ ಆಗ್ತದೆ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ దేవాది దేవుడు హెచ్చరిస్తున్నాడు. ದೇವಾದಿ ದೇವರು ಎಚ್ಚರಿಸುತ್ತಿದ್ದಾರೆ. సూర్య చంద్ర గ్రహణము, ఈ రక్త చంద్ర గ్రహణము, ಈ ರಕ್ತ ಚಂದ್ರ ಗ್ರಹಣವು ನಿನಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡ್ತಾ ಇದೆ, ನಿನಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡ್ತಾ ಇದೆ, ನಿನಗೆ ಎಚ್ಚರಿಕೆ ಇస్తుంది, ನಿನಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡ್ತಾ ಇದೆ. మీరు భద్రంగా ఉండండి, ನೀವು ಜಾಗೃತಿಯಾಗಿರಿ, తొందరగా వస్తా, ನಾನು ಲಘು ಶೀಘ್ರವಾಗಿ ಬರುತ್ತೇನೆ, ನಿಮ್ಮನ್ನು నా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాను, ನನ್ನ ಕೈ ಹಿಡಿದುಕೊಂಡು ನಿಮ್ಮನ್ನು ತಗೊಂಡು ಹೋಗ್ತೇನೆ. మీరు ಹಿಡಿದಿಸ್కున్నారా? ನೀವು ಬಿಟ್ಟು ಬಿಟ್ರೆ ఏం చేయలేము, ಏನ್ ಮಾಡೋದಕ್ಕಾಗಲ್ಲ. ఒక చిన్న మాట చెప్పి నేను అనిపిస్తాను. ಒಂದು ಚಿಕ್ಕ ಮಾತನ್ನ ಮುಗಿಸುತ್ತೇನೆ. నేను ఇంకా పుట్లే ఆ టైంలో, ನಾನು ಅವಾಗ ಇನ್ನೂ ಹುಟ್ಟಿಲ್ಲ, నేను చాలా చిన్నోని, ఇంకా నేను పుట్లే చిన్నోని, ನಾನು ಇನ್ನೂ ಹುಟ್ಟಿಲ್ಲ. మా పెద్దన్నకు జాబి కన్నా కొంచెం పెద్ద వయసు, ನಮ್ಮ ದೊಡ್ಡಣ್ಣಗೆ ಜಾಬಿಗಿಂತ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡ ವಯಸ್సు. హోలీ కాన్వకేషన్ కు వెళ్ళిండ్రు, ಹೋಲಿ ಕಾನ್ವಕೇಶನ್ ಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. అక్కడ ఎట్లుంటదంటే హెబ్రోన్ ఫెలోషిప్ లో ಅಲ್ಲಿ ಹೇಗಿರುತ್ತೆ ಅಂದ್ರೆ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, ಬಹಳ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಗಿರುತ್ತೆ. ఎందుకు స్ట్రిక్ట్ గా ఉంటదంటే ಎದಕ್ಕೆ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ఒక ಆಗಿರುತ್ತೆ, యూనిఫామ్ లాగా ఉంటది, ಒಂದು ಯೂನಿಫಾರ್ಮ್ ಆಗಿರುತ್ತೆ. ఇప్పుడు మీరు చాక్లెట్ తింటుంటే, ಈಗ ನೀವು ಚಾಕ್ಲೇಟ್ ತಿಂತಿದ್ರೆ పక్కన పిల్లలు తల్లిదండ్రులు కొనియవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు మిమ్మల్ని చూస్తాడు. ಪಕ್ಕದಲ್ಲಿರುವ ತಂದೆ ತಾಯಿ ಆ ಮಗುಗೆ ಚಾಕ್ಲೇಟ್ ಕೊಡೋದಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ ಆ ಮಗು ನಿಮ್ಮನ್ನೇ ನೋಡುತ್ತೆ. అందుకే నువ్వు తినొద్దు, వాడు తినడు, ಅದಕ್ಕಾಗಿ ನೀನು ತಿನ್ಬೇಡ, అది చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. ಇದು ಒಂದು ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಗಿರುತ್ತೆ. పక్కన భార్య భర్తలను కూడా మాట్లాడకూడదు, ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲಿ ಗಂಡ ಹೆಂಡತಿ ಇద్దರನ್ನು ಮಾತನಾಡಬಾರ್ದು. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ వీళ్ళిద్దరు మాట్లాడితే ಇವರಿಬ್ರು ಮಾತನಾಡಿದ್ರೆ పర్వాలేదు, ನಡೆಯುತ್ತೆ. ఇంకా అందరు మాట్లాడుతూ ఉంటారు, ಎಲ್ಲರೂ ಮಾತನಾಡ್ತಾರೆ. అక్కడికి వచ్చింది ఎందుకు?
ಅಲ್ಲಿ ಬಂದಿದ್ದಕ್ಕೆ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, ಬಹಳ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಗಿರ್ಬೇಕು. అక్క తమ్ముడు కూడా మాట్లాడకూడదు, ಅಕ್ಕ ತಮ್ಮನಾಗಿ ಮಾತನಾಡೋದು. ఏం రిలేషన్ తెలియదు కదా, ಯಾವ ರಿಲೇಷನ್ ಗೊತ್ತಲ್ಲ. అయితే ಆದ್ರೆ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ಅಲ್ಲಿ ನಡೆದ ವಿಷಯ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది కాబట్టి ಬಹಳ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಇರುತ್ತೆ. ఈ జాబి కన్నా కొంచెము వయసులో పెద్ద ఒక 5-6 ఏళ్ళ పిల్లలు ఏం చేసినట్టు ఇద్దరు, ಈ ಜಾಬಿಗಿಂತ 5-6 ವರ್ಷಗಳ ದೊಡ್ಡಿರೋ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು ಏನ್ ಮಾಡಿದಾರೆ, ఒక 6-7 ఏళ్ళ పిల్లలు ఏం చేసిందంటే 6-7 ವರ್ಷ ಮಕ್ಕಳು ಏನ್ ಮಾಡಿದಾರೆ ಅಂದ್ರೆ అమ్మ నాన్న కన్ను మూసిండ్రు, ತಂದೆ ತಾಯಿ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಬಿಟ್ಟು ఏదో రీతిగా అమ్మ దగ్గర తండ్రి కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటాడు, తల్లి ఇచ్చింటది పైసలు, ఏదో ರೀತಿಯಾಗಿ ತಂದೆ ಸ್ವಲ್ಪ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಇರ್ತಾನೆ, ಆದ್ರೆ ತಾಯಿ ಸ್ವಲ್ಪ ದುಡ್ಡು ಕೊಟ್ಟಿರ್ಬೋದು, ఓన్లీ అనింటది, ಹೋಗ್ಬಿಡ್ಲಿ ಅಂತ అపారమైన నమ్మకం తల్లికి, ತಾಯಿಗೆ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬಹಳ ನಂಬಿಕೆ, తండ్రికి భయం ఉంటది, ತಂದೆಗೆ ಭಯವೇ ಇರುತ್ತೆ, దిగుతుండ్రు, ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ, ఎక్కుతుండ్రు అని, ಎಲ್ಲಿ ಹತ್ತಿದ್ದಾರೆ. ఈ భయంతో ಈ ಭಯದಿಂದ ఉన్నప్పుడు ಇರುವಾಗ ఈ పిల్లలు తల్లిదండ్రుల కన్ను మూసి పరిగెత్తిండ్రు, ఈ మక్కలు ತಂದೆ ತಾಯಿ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ಓಡ್ಬಿಟ್ಟಿದ್ರು. సేమ్ ఇంటనే రోడ్ ఉంది, మెయిన్ రోడ్, ಸೇಮ್ ಹೀಗೆ ಮೇನ್ ರೋಡ್ ಇದೆ, ముందుంది కదా, ಮುಂದಿದೆ ಅಲ್ವಾ, అటువైపు ಆ ಸೈಡ್ ಅಲ್ಲಿ ఏముంటదంటే అటువైపు అంగడి, ಆ ಸೈಡ್ ಒಂದು ಅಂಗಡಿ ಇರುತ್ತೆ. పిల్లలు అటు ఇటు చూడకుండా డబ్బులు దొరికినాయి, 2 రోజులైంది చాక్లెట్ లేవు, పనులు ఏమైతున్నాయి పిల్లలకు లాగుతా ఉన్నాయి, ఉరికింది. ಮಕ್ಕಳು ಏನಾಯ್ತು, ಹಣ ಸಿಕ್ಕಿದೆ, 2 ದಿನ ಆಯ್ತು ಚಾಕ್ಲೇಟ್ ಸಿಕ್ಕಿಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ ಚಾಕ್ಲೇಟ್ ತಗೊಳ್ಳಂತ ಓಡಿದ್ರು. ఆ పక్క ఉరికిండ్రు, ಆ ಸೈಡ್ ಓಡಿದ್ರು. ఉరికే లోపల ಓಡಿದ ತಕ್ಷಣ ఒక లారీ వచ్చి గుద్దింది, ಒಂದು ಲಾರಿ ಬಂದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಮಾಡಿದ್ರು. ఎంత కఠినమైన పరిస్థితి, ಎಷ್ಟು ಕಠಿಣವಾದ ಪರಿಸ್ಥಿತಿ. ಅದಕ್ಕೆ దేవుని చేయి వదిలితే ದೇವರ ಕೈ ಬಿಟ್ರೆ ఏమైతుంది, ಏನಾಗುತ್ತೆ, పాడైపోతాం, ಕೆಟ್ಟೋಗ್ತೀಯ, పాడైపోతాం, ಹಾಲಾಗ್ತೀಯ. అందుకే దేవుని హెచ్చరిక, ಅದಕ್ಕೆ ದೇವರ ಎಚ್ಚರಿಕೆ. ಒಂದು ಕೆಂಪು ಚಂದ್ರಗ್ರಹಣ, ಈ ఒక ఎర్ర చంద్రగ్రహణము మనకు ನಮಗೆ ఒక హెచ్చరిక, ಒಂದು ಎಚ್ಚರಿಕೆ, ఒక బుద్ధి మాట, ಒಂದು ಬುದ್ಧಿ ಮಾತು, ఒక సువార్త, ಒಂದು ಸುವಾರ್ಥ, ఒక ప్రేమతో, ಒಂದು ಪ್ರೀತಿಯಿಂದ దేవుని పిల్లలకు ఒక భద్రత, ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ಒಂದು ಭದ್ರತೆ. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ದೀವಿಸಿ ಆಶೀರ್ವದಿಸಲಿ. ప్రార్థన చేసుకుందాం.